సో, నా పోలార్ ప్యారెట్స్ అయితే ఎగ్స్ పెట్టాయని చెప్పాను కదా! అవైతే సక్సెస్‌ఫుల్‌గా పిల్లల కింద అయిపోయాయన్నమాట. సో, ఇప్పుడు ఇది నా కమ్యూనిటీ ట్యాంక్‌లో ఉంది. అండ్ నాకు పెంచడానికి కూడా వేరే ట్యాంక్ లేదు. మీకెవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. హే! అందరికీ నమస్కారం. సో, లాస్ట్ టైమ్ నేను మీకు చెప్పా కదా! మీల్ వార్మ్స్ తీసుకున్నా అని. సో, చూసారా అది డిఫరెన్స్. ఒక టైనీ మీల్ వార్మ్‌కి అండ్ రెగ్యులర్ మీల్ వార్మ్‌కి. సో, వీటినైతే నేను నా టారంట్యులాకైతే ఫీడ్ ఏద్దామని తీశాను ఈరోజు. సో, చూద్దాము అసలు అది తింటుందా ఫాస్ట్‌గా లేదా అని. సో, ఇవైతే వాళ్ళిచ్చిన ప్లాస్టిక్ టాంగ్స్‌తో నేను నీట్‌గా తీసుకున్నాను. బట్ వేయగానే అది లోపలికెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని తీయాలో లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ తింటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం తర్వాత జరుగుతుందో ఏంటో. సో, టారంట్యులాకేంటంటే దాని హంప్ సైజ్ బట్టి చెప్పొచ్చనమాట మనము. ఇప్పుడది తిన్నదా లేదా అన్న విషయము. ఎందుకంటే హంప్ సైజ్ కొంచెం పెరుగుతది. తినేసుంటే టారంట్యులా. అండ్ లేకపోతే మనకి తెలిసిపోతుంది. సో, చూసారా ఈడు కూడా తినట్లేదు. ఇక్కడ గూడా వెళ్ళిపోయింది. సో, చూద్దాం వాళ్ళేమైనా వాళ్ళంతట వాళ్ళు హంట్ చేసుకొని తింటారా లేదా అన్నది మనకైతే తెలుస్తది. బట్ దీంట్లో చాలా చిన్న చిన్న స్ప్రింగ్ టైల్స్ లాంటివున్నాయన్నమాట. సో, ఒకవేళ వీళ్ళు తినకపోయినా అవి కంప్లీట్ చేసేస్తాయి వాటిని. సరే మరికొన్ని అప్డేట్స్‌తో నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.